హోయ్ ఈరోజు మనం ఒక కామన్ రెసిపీ గురించి మాట్లాడుకుంటున్నాం, టమాటో రైస్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. సో మా ఇంట్లో మా అమ్మ ఎలా చేస్తుందో ఈరోజు చూసేద్దాము. సో 10 మినిట్స్లో అయిపోవాలి, టేస్టీగా ఉండాలి, చూడడానికి బాగుండాలి, తినడానికి కమ్మగా ఉండాలి. సో ఇన్ని కండిషన్స్లో ఎంత ఫాస్ట్గా ఎలా వండుకోవాలో చూసేద్దాం, ఓకేనా? సో అన్ని గరం మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాం. చెక్క, లవంగ పువ్వు, కుంకుమ పువ్వు అండ్ బేలీఫ్ని ఏమంటారబ్బా, మసాలా ఆకనే అంటారు. ఓకే, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం, బాగా వేగనివ్వాలి. సో జనరలీ కొంతమంది ఏంటంటే నార్మల్గా ఫ్రై చేసి వేసేస్తున్నారు, బట్ ఆనియన్స్ బాగా వేగితేనే మీకు టేస్ట్ అనేది, ఆ స్మెల్ అనేది బాగా వస్తుందన్నమాట, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే జనరలీ ఇప్పుడు కాలంలో చాలామందికి చూస్తుంది ఏంటంటే స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రతిదానికి ఓవర్ థింక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళనే కాదు, నాకు కూడా ఒక ఇష్యూ ఉందనుకోండి. బట్ ఏదైనా సరే ప్రజెంట్లో ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఏమవుతుంది ఏంటో తెలియదు కదా మనకి. నెక్స్ట్ మూమెంట్ మనం ఎలా ఉంటామో, ఎక్కడ ఉంటామో, ఏం చేస్తామో తెలియదు. అలాంటప్పుడు దీని గురించి అంత ఆలోచన, కామ్గా జస్ట్ గో విత్ ద ఫ్లోలో వెళ్ళిపోతే మంచిది కదా. నలుగురితో నారాయణ అన్నట్టు మన పని మనం చేసుకుంటూ ఉన్న దాంట్లో సంతోషపడుతూ చిన్న చిన్న వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవ్వడం అయితే నేర్చుకోండి. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది రీసెంట్గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూసాను, బట్ అందులో నాకు ఆ డైలాగ్ అనేది చాలా బాగా నచ్చింది. ఏంటంటే హ్యాపీనెస్ అనేదాన్ని మనం చాలా ఓవర్ రేటెడ్గా చేసాం. అంటే ఇలాంటి వాటికి మాత్రమే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఇంత చిన్న చిన్న వాటికి అవసరం లేదని. బట్ చిన్న చిన్న దాంట్లోనే కదా సంతోషం ఉంటుంది. సో మీకు నచ్చేది ఎలాంటి చిన్న విషయమైనా ట్రై చేయండి. సో మీకు బెటర్గా ఉంటుంది అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు ఒక రెసిపీ మీకు చేసుకొని తినాలనిపిస్తుంది అంటే వెంటనే చేసేసుకోండి. మనకి ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎప్పుడు ఎవరిపైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. సో ఎక్స్పెక్టేషన్ ఆల్వేస్ హర్ట్స్. అండ్ ఇంకొక సేయింగ్ కూడా ఉంది, మనం ఎక్కువగా భరిస్తున్నాము అంటే మేబీ మనకు ఒక స్ట్రెంగ్త్ ఉందేమో. రీసెంట్గా కల్కి మూవీ చూసిన వాళ్ళు అయితే అందులో దీపిక పడుకొని అంటుంది, నన్ను మాత్రమే ఎందుకు చూస్ చేసుకున్నారు అమ్మగా అని. ఎందుకంటే ఆ ఓపిక, ఓర్పు మీలో ఉంది కాబట్టి మీకు అన్ని ఇష్యూస్, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీరు ఫేస్ చేయగలరు కదా. సో అలాంటప్పుడు ఎందుకు బాధపడడం, మనల్ని మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి? ఎప్పుడైనా సరే మనల్ని ఒకరు నిందించడం కన్నా ముందు మనల్ని మనమే ఎప్పుడు తక్కువ చేసుకుంటున్నాం. సో మనకి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాం అనుకోండి, ఎంతమంది మనకి ఎదురుగా నుంచున్నా నథింగ్. సో హ్యాపీగా ఉండండి. ఉన్నది చాలా చిన్న లైఫ్, ఎందుకు కాంప్లికేషన్స్? ఈరోజు మన చేతిలో ఏదైతే ఉందో, సో మీకు బయటకి ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా, అండ్ మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ నేర్చుకోండి. ఎవరూ మనతో కలికాలం ఉండిపోరు కదా. తల్లిదండ్రులైనా, సిబ్లింగ్స్, బ్రదర్ సిస్టర్స్ అయినా, రిలేషన్షిప్స్ అయినా, హస్బెండ్ అండ్ వైఫ్ అయినా, ఎలాంటి రిలేషన్షిప్ అయినా లాస్ట్కి మనం ఒంటరిగానే పుట్టాం, ఒంటరిగానే పోతాం. సో ఈ టెంపరరీ ఈ యొక్క జీవితంలో ఏదైతే మనం ఉన్నామో ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్. మన లైఫ్లోకి ఒకరు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. మన లైఫ్లో పర్మనెంట్గా ఎవరూ ఉండరు జనరలీ. ఒక థింగ్స్ కానీ వచ్చి ఏదైనా కావచ్చు. సో ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ని బ్రతికేయండి, సింపుల్గా బాగుంటుంది. సో ఈ టమాటో రైస్ లాగా షార్ట్ అండ్ స్వీట్గా బాగుంటుంది, ఓకేనా? సో జనరల్కి కుకింగ్ కూడా ఒక ఆర్ట్ అండి. మనం ఎంతైనా ఇంట్రెస్ట్గా వండితేనే వండేవానికి వడ్డించి తినే వాళ్ళకి సంతోషం అనమాట. సో మీకు ఒక చిన్న ఇది చెప్పనా, ఇప్పుడు మనం నీళ్ళు ఉంటుంది, నార్మల్గా నీళ్ళలో మనకి రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, బట్ అదే మరుగుతున్న నీళ్ళలో మన రిఫ్లెక్షన్ కనిపిస్తుందా? అలాగే మన కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ మరుగుతున్న వాటర్ లాంటివి. మీరు కామ్ అయి చూడండి, ఆ ప్రశాంతంగా ఉన్న వాటర్లో మన రిఫ్లెక్షన్ ఎలా కనబడుతుంది అలా ఉంటుంది. సో మరీ ఓవర్గా థింక్ చేయొద్దు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా. మన వల్ల ఒక 10 మంది నవ్వుతే చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ బాధపడితే బాగోదు కదా. సో అలానే వంటలు కూడా, మా అమ్మాయిలు ఎక్కువ చాలా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని చాలా వరకు ట్రోల్ చేసేస్తూ ఉంటారు, బట్ అలానే కాదండి. కొంతమందికి నాలాంటి వాళ్ళు కూడా కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, వచ్చి కూడా. బట్ అమ్మ చేతి వంట అమ్మాయిలకి లైఫ్ టైం తినే అదృష్టం ఉండదు కదా. సో అందుకని చెప్పి అమ్మ చేత కొంచెం ఎప్పుడు వండిపించుకుంటూ ఉంటాను. అండ్ అమ్మ దగ్గర ఇంకా కొత్త రెసిపీస్ కానివ్వండి, ఇంకా మేము ఇద్దరమే ఎక్కువ ఇంట్లో ఉంటాం, టైం స్పెండ్ చేస్తాం కాబట్టి కొత్త రెసిపీస్ కావచ్చు. ఇలా లాస్ట్ టైం మీకు చూపించాను కదా, సొరకాయతో మళ్ళీ మునక్కాయ 2 కాంబినేషన్ ఒకటి ఉండిపోతే ఎలా చేయొచ్చని. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా మేము ట్రై చేస్తూ ఉంటాం. సో మీతో ఎవరైతే ఉన్నారో ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఈ ఫోన్స్, గ్యాజెట్స్ పక్కన పెడితే ఆల్మోస్ట్ సగం ప్రాబ్లమ్స్ అన్నది అందరికీ సార్ట్ అవుట్ అవుతుంది. సో రెసిపీ అయితే ఆల్మోస్ట్ ఎండ్ దాకా వస్తుంది. ఇది ఇక విజిల్ పెట్టేసుకొని విజిల్ తీసేస్తే కథ కంచికే. అండ్ మీకు ఇంకొకటి కూడా వస్తుంది చూడండి, మీకు ఒక సేయింగ్, ఒక క్లిప్పింగ్ కూడా నేను మధ్యలో పెట్టాను. సో అది నెక్స్ట్ మీకు వస్తుంది. సో ఆ మూవీ మీకు నార్నియా,
చాలా ఓల్డ్ మూవీ, ఆల్మోస్ట్ 2014, 16 అలా వచ్చింది. బట్ ఇప్పటికీ అప్పుడులో మనకి జెమినీ టీవీలో ఇలా ఇంగ్లీష్ మూవీస్ అన్నీ అంత బాగా వచ్చేవి కదా, ఇప్పుడైతే రావట్లేదండి అలాంటి మంచి మంచివన్నీ. ఇప్పుడు ఎందుకు వస్తుంది? సో ఇప్పుడైతే బాగానే ఉంటుంది. ఓకే, సో ఇలాంటి మూవీస్ అన్నీ కూడా కొంచెం చూస్తూ ఉండండి, కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది. సో మన టమాటో రైస్ అయితే అయిపోయింది. చెప్పినట్టుగా 10 minutes అన్నాను కదా, మీకు ఆల్మోస్ట్ 7.5 minutesలోనే అయిపోయింది. సో నేను ఏది కట్ చేయలేదు, ఫాస్ట్గా కూడా ఏం పెట్టలేదు, పక్కా ఉన్న టైం అయితే చెప్పాను. సో ఫస్ట్ అయితే మీరు అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే ఇట్స్ అ వెరీ ఈజీ ప్రాసెస్ అండి, ఏ కష్టము ఉండదు. ఓకేనా? సో ఇలా ఉంటుంది ఈజీగా హోమ్మేడ్లో టమాటో రైస్. మనకి ఎక్కువ టైం లేనప్పుడు కూడా చక్కగా ఇంట్లో చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఊరికూరికనే బయటని తెప్పించుకోవడం, హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కాకపోతే. అసలే ఈ టీవీ నన్ను వాళ్ళు హెవీగా ఫోకస్ చేస్తున్నారు అన్ని రెస్టారెంట్స్ మీద, అవి చూస్తే బయట తినాలంటేనే భయం వేస్తుంది. ఇంతకుముందు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం ఉన్న నేను ఇప్పుడు ఆ కుక్కల్ని ఆ వీడియోస్ చూసానంటే భయం వేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది ఎంతవరకు రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.